మనచ వాచ కర్మేన నేను లెక్కర్ జోలికి ఎప్పుడు పోలేదు. లెక్క ఇస్తే నాకు సంబంధం లేదు. నేను 7వ తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకున్న నాకెళ్ళి నా కళ్ళతో చూశాను. అదే తాగుడు మానలేక మా నాన్న చనిపోయాడు. అదే తాగుడుతో నా తమ్ముడు చనిపోయాడు. నా కుటుంబంలో అలా జరిగిన తర్వాత ఈ రోజు వరకు నేను లిక్కర్ జోలికి వెళ్ళలేదు. లిక్కర్ని ద్వేషిస్తాను. లిక్కర్ జోలికి వెళ్ళాను. కేసులు పెట్టచ్చు, అరెస్టులు చేయొచ్చు. నేను దానికి బాధపడడం లేదు. నేను చిన్నప్పటి నుంచి ఏదైతే దేశించానో అందులో అరెస్ట్ చేయడం బాగా చేసింది. ఇంకోటి చెప్తున్నా, ఈరోజు పత్రికల్లో కూడా ఏదంటే అది రాస్తున్నారు. విచక్షణ వివేకం లేకుండా అసత్యాలు రాస్తున్నారు, దుర్మార్గంగా రాస్తున్నారు. ఒక్కతర మనసాక్షి అడగమని చెప్పండి. సరే, తప్పు చేస్తుంటే 10% తప్పు చేస్తుంటే 90% యాడ్ చేసుకుంటాను. 100% యాడ్ చేసుకుంటాను. మనసుకు బాధేస్తాను. మళ్ళా చెప్తే అరెస్ట్ చేసినందుకు బాధ లేదు. చిన్నప్పటి నుంచి దేశించిన లిక్కర్ కేసులు అరెస్ట్ చేయడం మనసుకు బాధేస్తాను. నేను ఒక వేద పాఠశాల నడుపుతాను. 13 ఏళ్ళుగా నడుపుతున్నా. 160 మంది పిల్లలు చదువుతున్నారు. 160 మంది పిల్లలు చదువుతున్న బ్యాట్స్బాల్ నడిపే నేను తాగుడుకు అలవాటు పడ్డా, మద్యం వ్యాపారం చేస్తే ఆ రోజు నైతికంగా హక్కు కోల్పోతాను. ధర్మం కూడా. ఈరోజు నేను ప్రతి మనిషి బతకాలంటే బ్రతుకుతురు. ప్రతి మనిషి బతకాలంటే వ్యాపారం ఉద్యోగమో చేయాలి. నేను ఉద్యోగమో వ్యాపారమో చేయాలి. నేను వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. ఈ వ్యాపారాన్ని లిక్కర్తో సంబంధం ఉండి మీకు చెప్పొస్తున్నా, లిక్కర్తో సంబంధం ఒక ఆస్తి కొని ఉన్నా, ఒక దాంట్లో పెట్టుబడి పెట్టున్నా మీరు అటాచ్మెంట్ కాదు, స్వాధీనం చేసుకోండి. నాకు అభ్యంతరం లేదు. కానీ లిక్కర్తో సంబంధం లేకుండా మా బ్రతుకుతురు మీద కొడుతున్నారు, కడుపు మీద కొడుతున్నారు. సంబంధం లేని లిక్కర్తో సంబంధం నా బ్రతుకుతురు మీద కొడుతున్నారు. ఇది మనసుకు బాధేస్తారు. కానీ దేవుడు ఉన్నాడు. అల్టిమేట్గా గాడ్ ఈజ్ గ్రేట్. అల్టిమేట్గా నేచర్ ఈజ్ సుప్రీం. నేను నమ్ముతాను. నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. నేను ఈరోజు ఏ తప్పు చేయకుండా ఈరోజు శిక్ష అనుభవిస్తాను. దేవుడు ఉన్నాడు. న్యాయం ముందు